హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఓన్లీ రైస్ లేకేనండి. ఇంకా వేరే దేంట్లోకి పనికిరాదు. అన్నం లేకైతే సూపర్‌గా ఉంటది. అంటే ఇయర్ మొత్తం మామిడికాయలు దొరుకుతున్నాయి గానీ, ఒకప్పుడైతే ఒక సంవత్సరం మొత్తం వెయిట్ చేయాలండి మామిడికాయల చట్నీ కోసం. అన్నిట్లోకి నా ఫేవరెట్ చట్నీ ఇదేనండి రైస్‌లోకి ఎప్పుడైనా గానీ. ముందుగా మనం ఒక మామిడికాయ తీసుకొని పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలండి. ఈ తొక్క ఉంచుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు. కానీ మా ఇంట్లో తినరు. సో, నేను అందుకే తీసేస్తాను. దీనివల్ల తొక్కలో ఉన్న ఒగురు కలవకుండా ఉంటుంది. సూపర్‌గా ఉంటుందండి చట్నీ. తెలుగు ప్రియులకి నిన్న మనం ఒక క్వెషన్ అడిగాం కదండీ! దాని ఆన్సర్ చూద్దాం. వీనదు, పొర్లదు, బంధం వేస్తే బిందెడు పాలిస్తుంది అని అడిగాను. తాటి చెట్టు అండి. పాలు అంటే కళ్ళు. బంధం అంటే కుండలు కట్టడం వల్ల అండి. ఇప్పుడు ఈరోజు ఇంకొక క్వెషన్ చూద్దాం. వింత లేదు, విడ్డూరం కాదు. అది నాది అదిస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏంటో చెప్పండి. ఎంతమందికి కరెక్ట్‌గా ఆన్సర్ తెలుస్తుందో చూద్దాం. ఇప్పుడు మనము తొక్క తీసుకున్న మామిడికాయని బాగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను చిన్న చిన్నవే వేసుకుంటున్నాను. ఎందుకంటే రోట్లో దంచేటప్పుడు తొందరగా మెదుగుతుందని. ఇలా కట్ చేసుకునేటప్పుడు 2 పెద్ద ముక్కలు తీసి దాచిపెట్టుకోండి. ఉప్పు, కారం వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం. మా ఆయన చూస్తే నువ్వేం చిన్న పిల్లవా అని అంటాడులెండి. అది వేరే విషయము. ఎందుకంటే మామిడికాయని చూసినా అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ చూసినా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందండి. ఎంతమందికి ఇష్టం పచ్చి మామిడికాయకి ఉప్పు, కారం వేసుకొని తినడం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ బటన్ నొక్కండి. ఇప్పుడు మామిడి ముక్కలన్నీ తరుక్కున్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీలో బాగా మెత్తగా ఆడించుకోవాలండి. ఎందుకంటే దంచే ఓపిక లేదు కాబట్టి మీలో దంచే ఓపిక, టైము 2 ఉంటే రోట్లోనే దంచుకోవచ్చు. అది మీ ఇష్టము. మెత్తగా ఆడించుకున్న తర్వాత ఒకసారి మళ్ళా కొంచెం సేపు రోట్లో అంటే మిక్సీలో ఏదైనా ముక్కలు ముక్కలుగా కట్ అవుతుందండి, మెదగదు. సో, అందువల్ల నేను కట్ అయిన దాన్ని ఇప్పుడు కొంచెం దంచడం వల్ల అది బాగా మెదిగినట్టు అవుతుంది. సో, ఇందులోకి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని దంచేటప్పుడు ముక్కలు కొంచెం పక్కకల్లా వెళ్ళిపోతుంటాయండి. మనం చూసుకుంటూ స్లోగా దంచుకోవాలి స్టార్టింగ్‌లో. తర్వాత ఒక సైడ్ నుంచి అనుకోవడం వల్ల తొందరగా మెదుగుతుంది. కొంచెం టైం పడుతుంది. కానీ టేస్ట్ కోసం మనం ఆ మాత్రం టైం కేటాయించాలి కదండీ! వంకాయని ఇంకా 2 రకాలుగా చట్నీ చేయొచ్చండి. మీకు ఇది ట్రై చేసి నచ్చింది ఇంకోటి చేయక్క అంటే చేస్తాను. మీరు బాగా గమనించినట్టుంటే ఇప్పుడు మనం జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్ వేసాము. ఇంకొక 2 ఇంగ్రీడియెంట్స్ వేస్తే మన చట్నీ రెడీ అయిపోతుందండి. ఇలా ఇంగ్రీడియెంట్స్ వేసే ఆర్డర్ చాలా ముఖ్యమండి. లేదంటే మామిడికాయ ముక్కలు బాగా మెదగవు. కొంచెం ఓపికగా నిదానంగా దంచుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ మళ్ళా దంచుకుంటూ. మామిడికాయ ముక్కలు ఒక 70% మెదిగిన తర్వాత ఇప్పుడు ఒలుచుకున్నటువంటి తెల్లగడ్డను వేసుకోవాలండి. ముందుగా వేసుకోకూడదు. ఎందుకంటే అవి జారిపోతాయి. మధ్యలోనే 70% అయిన తర్వాతనే వేసుకొని బాగా దంచుకోవాలి. నా మ్యాంగో చట్నీలో ప్రీ ఫైనల్స్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్‌కి వచ్చాము. సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఒక చోట దంచుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకుంటూ దంచుకోవాలి. దీనివల్ల ఉప్పు అంతటికి బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు దీనికి మనము పోపు వేసుకోవాలి. కోసం మనము ఈ పచ్చడిని ముందుగా ఒక గిన్నెలోకి బాగా తోడుకోవాలండి. చూసారా ఎంత బాగుందో? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఇప్పుడు పోపు కోసం మనం బాండీ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, శనగబెడలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. నేను పుల్లటి మామిడికాయ తీసుకున్నానండి. మీరు అంటు మామిడికాయ తీసుకున్నట్టయితే ఒక టమోటాని, బాగా పండినటువంటి టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపులో వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. తర్వాత ఇందులో పచ్చడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కారం లేకుండా. నేను ఇప్పుడు పుల్లటి మామిడికాయ తీసుకున్నాను, అందువల్ల ఏం టమోటా వేయట్లేదు. మన పోపు బాగా ఫ్రై అయిపోయిందండి. అంతేనండి. ఇప్పుడు మనం చట్నీని దాంట్లో వేసుకోవాలి. 2 మినిట్స్ అండి, జస్ట్ కలుపుకోవాలి అంతే. సిమ్లో పెట్టుకొని తర్వాత 1 మినిట్ ఆఫ్ చేసుకోవాలి జస్ట్, ఇంకేం లేదండి. కలుపుకొని దించేసుకోవడమే.
కారం ఎక్కువ తినలేము అనుకునే వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో చట్నీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. లేదు కారం తింటామంటే అలాగే కూడా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.